అవెంజర్స్ డూమ్స్ డే నుంచి స్పెషల్ లుక్ అయితే వచ్చింది. నాకేమనిపించింది తెలుసా, కంపారిటివ్లీ అఫీషియల్ ట్రైలర్ కన్నా ఈ స్పెషల్ లుక్ గ్లిమ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకెందుకో మన మార్వెల్ స్టూడియోస్ కూడా మన రాజమౌళి సార్ ని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా మూవీ రిలీజ్ చేసే ముందు ఆ వరల్డ్ గురించి, ఆ క్యారెక్టర్స్ గురించి, ఎమోషన్స్ గురించి మన తెలుగులో రాజమౌళి సార్ అయితే రిలీజ్ కి ముందే ఇంట్రడక్షన్ చేస్తారు. ఎగ్జాంపుల్ మన వారణాసి. నౌ కమింగ్ టు ద అవెంజర్స్ డూమ్స్ డే, ఇంత మట్టుకు విక్టర్ డూమ్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే ఫెంటాస్టిక్ 4 లో యాజ్ ఎ నెగటివ్ రోల్ లో చూపించారు, కానీ విక్టర్ ఎమోషన్ ని, విక్టర్ ఐడియాలజీని, విక్టర్ పవర్స్ ని ఎక్కడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూపించలేదు. అందుకే మార్వెల్ వాళ్ళు ఎవరైతే మార్వెల్ స్టూడియోస్ ని ఎక్కువ ఫాలో అవ్వరో వాళ్ళకు కూడా ఒక ఐడియా రావడం కోసం ఇలా ట్రైలర్ లో స్పెషల్ లుక్ లో డూమ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక గుడ్ స్టెప్ అని చెప్పాలి. నాకు ఈ స్పెషల్ లుక్ లో మెయిన్ గా నచ్చింది ఏంటంటే డూమ్ ఆరిజిన్ స్టోరీని తీసుకుంటున్నారు, వేరే కొత్తగా అయితే క్రియేట్ చేయలేదు. సో ఎవరైతే కామిక్స్ లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఐఎమ్ రెడీ ఫర్ డూమ్స్ డే. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ మీలో ఎవరికైనా కంప్లీట్ బ్రేక్ డౌన్ వీడియో కావాలనుకుంటే బ్రేక్ డౌన్ అని కామెంట్ లో కామెంట్ చేసేయండి, మేము ఖచ్చితంగా చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.